మంతా తుఫాను తెచ్చిపెట్టబోయే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. జిల్లాల వారీగా ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 9 జిల్లాలకు కలిపి సైక్లోన్ జిల్లాల ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మొత్తం పరిస్థితిని అంతటిని సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఈ తుఫాను బారి నుంచి ప్రజలను రక్షించడానికి, ఆ ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? సి ముఖ్యంగా అయితే ముందస్తు చర్య భాగంగా ముందు మనం ఐడెంటిఫై చేయాలి తుఫాను ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది అరౌండ్ కాకినాడ మనకు ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. 100 to 110 కిలోమీటర్స్ వరకు, 90 to 100 కిలోమీటర్స్ అప్ టు 110 కిలోమీటర్స్ వరకు కూడా విండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విలేజెస్, అటువంటి మండల్స్ మనం ఐడెంటిఫై చేసాము. ఇప్పటికి ఇది 9 జిల్లాల్లో 87 మండల్స్ ఏమైతే ఎఫెక్ట్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా 705 విలేజెస్, 16 మున్సిపాలిటీస్. కాబట్టి ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకూడదు అంటే మనం మ్యాక్సిమం వల్నరబుల్ ఎవరైతే సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి మనం షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే కచ్చా హౌసెస్లో ఉన్నారో వాళ్ళకి షిఫ్ట్ చేయాలి. తర్వాత ఏమైతే విలేజెస్ మనకు సమ్మర్జ్ అవ్వడానికి ఎక్కువ రెయిన్ఫాల్ కానీ లేకపోతే ఎక్కువ విండ్ వచ్చే అవకాశం ఉంది, అక్కడ నుంచి ప్రజలకి సురక్షితమైన ప్రాంతంలో తరలించాలి. అటువంటి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. ఇప్పటికి 1058 రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేసాము. సుమారుగా 32,000 మంది షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలకి ముందు అవేర్నెస్ తీసుకురావడం, తర్వాత ఇవి సెంటర్స్ ఐడెంటిఫై చేయడం, వాటికి రెడీ చేయడం, సకాలంలో వీళ్ళకి షిఫ్ట్ చేయడం, అవి మనం చేయగలిగితే డెఫినెట్గా ప్రాణ నష్టం జరగకుండా మనం చేయగలుగుతాము. అవి పనిలో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా రాత్రి వేళల్లో విద్యుత్ సదుపాయం మీద విషయంలో ఎలాంటి దృష్టి? సి కమ్యూనికేషన్ అండ్ విద్యుత్ సదుపాయం అయితే డెఫినెట్గా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. యాజ్ ఎ ప్రికాషనరీ మెజరీ మనం పవర్ సప్లై ఆఫ్ చేసేస్తాము రేపటి నుంచి. రేపు ఈవినింగ్ నుంచి తుఫాన్ వచ్చే టైంకి షార్ట్ సర్క్యూట్ జరగకూడదు ఉద్దేశంతో మన పవర్ సప్లై ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత విండ్ స్పీడ్ని బట్టి కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. దానికోసం మనం ఏమంటే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కింద ముందు అయితే ఎక్కడైతే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయో, విలేజ్ సెక్రటరీస్ ఉన్నాయో, జనరేటర్స్ ఏర్పాటు చేయమని మనం చెప్పాము. అదేవిధంగా ఛార్జింగ్ కూడా, ఎందుకంటే టెలికాం కంపెనీస్కి ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. పవర్ సప్లై ఉండదు కాబట్టి డీజిల్ జనరేటర్ సెట్స్తో మీరు, ఎందుకంటే కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఈరోజు కరెంట్ లేకపోయినా 1% ఓకే, కానీ ఫోన్స్ మాత్రం పని చేయకపోతే కమ్యూనికేషన్ టోటల్లీ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి మొబైల్ టవర్స్ కానీ డీజిల్ జనరేటర్స్తో మనం ఆపరేట్ చేయమని చెప్పాము. తర్వాత పవర్ సప్లై అట్ ద అర్లియస్ట్ రెస్టోరేషన్కి మనం పోల్స్ కానీ సిబ్బంది కానీ ఆల్రెడీ మనం రెడీ చేసాము. సో దట్ అట్ ద అర్లియస్ట్ విదిన్ 24 hours, విదిన్ 48 hours ఈ పవర్ సప్లై రెస్టోర్ చేయడానికి అన్ని విధంగా మనం కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మెడికల్ ఎయిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సర్వీసెస్ ఎవరి సేవలు వారి? ముఖ్యంగా మెడికల్ ఎయిడ్లో అంటే ఎక్కడైతే మన రిలీజ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ సఫిషియంట్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఉండాలి. అదేవిధంగా మినిమం ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఉండాలి, మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ జనరేటర్స్ ఏర్పాటు చేయమని, పిఎస్సీస్లో, అర్బన్ సెంటర్స్లో అవి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సఫిషియంట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అన్ని చోట్ల మనం ఏర్పాటు చేసాం. సార్, ముఖ్యంగా రేపు 28వ తారీఖు మధ్యాహ్నం నుంచి 29 మధ్యాహ్నం వరకు చాలా క్రిటికల్ పీరియడ్ అంటున్నారు కదా, అప్పుడు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి? అట్లా అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మీకు అతి అవసరం ఉంటే తప్ప మీరు ఇంటి నుంచి బయట రాకూడదు. ఎందుకంటే 28th నైట్, 29th మనకు చాలా క్రూషియల్. హెవీ రెయిన్స్ ఉంటాయి, హెవీ గేల్స్ కూడా ఉంటాయి, విండ్ స్పీడ్ కూడా ఉంటుంది. కాబట్టి సురక్షితంగా మీ ప్రాంతంలో ఉండండి. ఒకవేళ మీ ఇంట్లో సురక్షితం లేదు అనుకోండి, బికాజ్ ఆఫ్ కచ్చే హౌస్ లేకపోతే ఏమైనా హౌస్ ఉంది అంటే అప్పుడు మన ప్రభుత్వం చెప్పిన షిఫ్ట్ సెంటర్స్కి మీరు దయచేసి షిఫ్ట్ చేయండి. సో దట్ టైం పాస్ అయితే మనకు ప్రాణ నష్టం ఉండదు. తర్వాత మనం రిమైనింగ్ రెస్టోరేషన్ అవి అంతా మనం చేయవచ్చు. కాబట్టి ప్రజలు ఏం చేయాలి అంటే మనం ఏమైతే ఆఫీసర్స్ మనం చెప్తున్నారో టైం టు టైం మెసేజ్ టీవీ చూస్తూ ఉండాలి, సోషల్ మీడియాలో మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెసేజెస్ చూస్తూ ఉండాలి. అదేవిధంగా మనం అలర్ట్స్ కూడా పంపిస్తున్నాము ఈరోజు ఆర్టీజీ నుంచి, అది కూడా దీని ప్రకారంగా యాడ్ చేయాలి. అతి అవసరం ఉంటే తప్ప ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ కానీ దయచేసి ఇల్లు నుంచి బయటకి రాకూడదు రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు. సార్, ఇప్పటి వరకు మీరు పర్యవేక్షిస్తున్న జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎలా మానిటర్ చేస్తారు? ఇప్పుడు వరకు అయితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎక్సెప్ట్ ద రెయిన్స్. ఎందుకంటే సైక్లోన్ ఇంకా 600 కిలోమీటర్ దూరంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు అయితే విండ్ స్పీడ్ 30 to 40 కిలోమీటర్స్, రెయిన్స్ మాత్రం హెవీ పడినాయి. ఈరోజు విశాఖపట్నంలో మార్నింగ్ నుంచి 45 mm రెయిన్స్ పడింది. అందుకే కొన్ని చోట్ల ఇవి
చెట్లు కూడా పడిపోయినాయి. ఒక 10 చెట్లు విశాఖపట్నం సిటీలో కింద పడింది. దీంట్లో కోర్స్ క్లియర్ చేశారు. కాబట్టి ఎప్పుడు అయితే మనకు లేదు, కానీ టుమారో ఆఫ్టర్నూన్ నుంచి పరిస్థితి వేరేగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మనం ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి, అన్ని జాగ్రత్త మనం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి నుంచి ఎలాంటి ఆదేశాలు మీకు ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడెప్పుడు టచ్లో ఉన్నారు? ఏంటండి మీకు ఆదేశాలు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ 6 అవర్స్కి ఒక టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా మనకు ఆర్టీజీఎస్ నుంచి టైం టు టైం రెగ్యులర్ అప్డేట్స్ మనకు వస్తున్నాయి. సైక్లోన్ మూవ్మెంట్ కానీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ శాఖ నుంచి ఏమేమి చేయాలి, పవర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, సివిల్ సప్లైస్ ఏం చేయాలి, మెడికల్ హెల్త్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా అయితే గవర్నమెంట్ ఈజ్ వన్, రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ అప్ టు విలేజ్ సర్పంచ్ వరకు, రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ అప్ టు విలేజ్ సెక్రటరీ వరకు అందరికీ కూడా క్లియర్ కట్గా డైరెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా భాగస్వామ్యం చేసి ఏ విధంగా లీస్ట్ డ్యామేజ్, నో హ్యూమన్ డ్యామేజ్ అండ్ లీస్ట్ ప్రాపర్టీ డ్యామేజ్తో మనం బయటపడాలి అనేది మన ఒక ఉద్దేశం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు నేను ఫుల్ కోఆపరేషన్ ఉంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారితో కూడా మాట్లాడారు. కాబట్టి నేవీ నుంచి ఇప్పటికీ 2 హెలికాప్టర్స్ వాళ్ళు సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా సిద్ధంగా ఉంచారు. 2 సీ గోయింగ్ వెసల్స్ కూడా సిద్ధంగా ఉంది. ఇసుక అవసరంని బట్టి ఇంకా ఎక్కువ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కూడా అవసరం ఉంటే అన్ని విధంగా కోఆపరేషన్ ఇవ్వడానికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ హ్యావ్ ఆల్రెడీ కమ్. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని విధంగా మనం అయితే టోటలీ ప్రిపేర్డ్గా ఉన్నాము. కానీ ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఫిషర్మెన్ ఎవరైతే సేఫ్ జోన్కి ఉన్నారా, లేదంటే ఎవరైనా ఇంకా రప్పించారా? ప్రజలైతే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అందరూ కూడా రిటర్న్ అయినారు. ఎప్పుడైతే ఎవరు లేరు, మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వెంటనే వాపస్ వచ్చేసండి. నెక్స్ట్ 48 అవర్స్ మనకు చాలా క్రూషియల్గా ఉంది. అది మనకు పాస్ అయిపోతే దెన్ వీ కెన్ ఆల్ బీ సేఫ్. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తత వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం. ముఖ్యంగా ఎటువంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అజయ్ జగన్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.